బట్టతల వచ్చిందని బెంగపడుతున్నారా? ఇకపై అవమానకరం కాదు, ఆదాయ వనరు అని కేరళకు చెందిన ట్రావెల్ బ్లాగర్ షఫీక్ హాసిం నిరూపించారు. అతను తన బట్టతల తలను ప్రకటనల స్థలంగా మార్చుకున్నాడు. యాడ్ను ప్రదర్శించడం ద్వారా 50,000 రూపాయలు సంపాదించాడు. అంబలాపుల్లోని కరూర్కి చెందిన 36 ఏళ్ల షఫీక్ తన ఫేస్బుక్ పేజీలో తన బట్టతలను బిల్ బోర్డుగా మార్చుకోవాలనుకున్నాడు. ఆసక్తికర బ్రాండులు ప్రకటనలు ఇవ్వమంటూ ఆహ్వానించాడు. తద్వారా తన బట్టతల సామర్థ్యాన్ని అన్వేషించాడు. ఈ పోస్టు వైరల్ కావడంతో వందలాది కంపెనీలు షఫీక్ను సంప్రదించాయి. ట్రావెల్ బ్లాగర్గా ఉన్న ప్రజాదరణ కూడా అతను చేసిన ప్రకటన క్లయింట్లను ఆకర్షించడంలో కీలక పాత్ర పోషించింది. మొదటి ఒప్పందం కొచ్చికి చెందిన లాడెన్సిటే కంపెనీతో చేశాడు షఫీక్. అంతేకాదు, తన బట్టతలపై ప్రకటనలు ప్రదర్శించిన మొదటి భారతీయుడు తానేనని షఫీక్ పేర్కొన్నాడు. ఇటీవల తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిన వీడియోలో షఫీక్కి కొచ్చిలో ఉన్న ఒక హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ క్లినిక్ కోసం ఒక ప్రకటనను గర్వంగా తన నెత్తి మీద ప్రదర్శించి కనిపించాడు. బ్రాండ్ను ప్రమోట్ చేయడానికి అతను కంపెనీ పేరు, వివరాలతో కూడిన టాటూ పిక్చర్ని ఉపయోగించాడు. ఒప్పందం ప్రకారం షఫీక్ 3 నెలల పాటు ఈ ప్రకటనను ప్రదర్శించాలి. ఈ సమయంలో అతను తన వ్లాగ్లలో కూడా టాటూ ఉన్న తలతో కనిపించాలి.